రైట్ అక్షర సత్యం గారు, విజయ్ కిరణ్ గారు ఏమంటారు? రైట్ విజయ్ కిరణ్ గారు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు వారు ఒక ఊహాజనితమైనటువంటి ఒక ఆలోచన, ఆయనకున్న విశ్లేషణ, ఆయనకున్న పరిజ్ఞానం, ఈ రాజకీయ వాటి మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో ఆయన ఒక విశ్లేషణ చేశారు. అది విశ్లేషణే మాత్రమే తప్ప అది నిజం కాదు. ఇప్పుడు ఆయన టీడీపీఏ అంశాన్ని తీసుకొచ్చింది, ఖండించింది కూడా మళ్ళీ అదే అని చెప్తున్నారండి. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఇది తెలుగుదేశం పార్టీ వాయిసా లేకపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇండివిజువల్ వాయిసా? వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఒక స్వతంత్ర పార్టీ, జనసేన పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఈ రెండు వేరు వేరు రాజకీయ పార్టీలు ఉమ్మడిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని గౌరవించుకోవాలా, ఆయనకు ఒక ప్రత్యేకత ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం ఉంది, వెనకబడిపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. నా ఉద్దేశంలో నేను కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటాను. ఇవాళ జనసేన సోదరుడు ఉన్నాడు, ఆయన ఇవాళ లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను. జనసేన ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. మా కోరికల్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ కోరికల్ని మనం ఎక్కడ మాట్లాడాలా, ఎటువంటి సందర్భంలో మాట్లాడాలా, ఏ ప్లేస్ లో మాట్లాడాలా, దాని ద్వారా వచ్చేటువంటి రిఫ్లెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ కోరికను మనం ఏ సందర్భంలో చెప్తున్నాము, ఎక్కడ చెప్తున్నాము, ఈ ఒక పక్కన మనం కూటమిలో ఉండగా మనం మన సొంతంగా మన ఇష్టానికి మనం మాట్లాడొచ్చా అనేటువంటి విజ్ఞతతో మనం ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు అక్షర సత్యం గారు చెప్తా ఉన్నారు ఎక్కడ రాలేదని. ఖచ్చితంగా స్పష్టంగా అధిష్టానం చెప్పింది, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లొద్దు, ఎవరు కూడా మాట్లాడొద్దు అనేటువంటిది. ఖచ్చితంగా దాని అధిష్టానం ఇప్పుడు నిజంగా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయదలుచుకుంటే బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కూర్చొని ఎందుకు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలా, అవసరం ఉందా లేదా, ఒకవేళ తీసుకోవాలా అవసరం లేదా, అసలు నాకు తెలిసి ఇదంతా కూడా ఎవరి ఎజంప్షన్స్ వాళ్ళే తప్ప నాయకుల మనసులో కానీ మధ్యలో కానీ ఇటువంటి ఆలోచన లేదు. వీళ్ళందరూ కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకి, ఈ రోజున అభివృద్ధికి సంబంధించిన కానీ సంక్షేమ సంబంధించిన కానీ అన్ని కార్యక్రమాలు పక్కకు పోయి ఓన్లీ ఇది మాత్రమే మెయిన్ స్ట్రీమ్ లోకి రావడం కూడా నిజంగా శోచనీయం. ఏది ఎక్కడ ట్విట్టర్ లో గానీ లేదంటే ఇతరితర లేదా మీడియా ప్రెస్ మీట్ లో గానీ మాట్లాడలేదు. స్వయంగా అక్కడ సీఎం చంద్రబాబు ఉన్నారు, అక్కడే లోకేష్ ఉన్నారు, స్విట్జర్లాండ్ లో పారిశ్రామికవేత్తల సమావేశంలో స్టేజ్ పైన మాట్లాడారు. పక్కనే ఉన్నవారు ఎందుకు ఖండించలేదు అనేది మనకి కొద్దిసేపటి క్రితం అక్షర సత్యం గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు భరత్ గారు చెప్పిన దాంట్లో ఆయన ఇప్పుడు లోకేష్ గారు అనేక వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ప్రభుత్వం రావటంలో. అందరితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రభుత్వ రాటంలో కీలక భూమిక పోషించారో అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా కీలక భూమిక పోషించారు. ఆయన అన్న దాంట్లో బాగా చదువుకున్న వ్యక్తి, రాజకీయాల్లో అనేకమైన అనుభవం వచ్చింది. ఎవరు మాట్లాడొద్దన్న తర్వాత కూడా ఇలా మాట్లాడారు అంటే ఆయన వరకు ఈ విషయం చేరలేదా? కాదు. ఇప్పుడు ఆయన చెప్పినవి, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న దాంట్లో నాకు కూడా కోరుకుంది లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు కావాలని. కానీ మనం ఎక్కడ మాట్లాడాలనేది అదే విజ్ఞతతో ప్రవర్తించాలంటున్నా. ఏ నాయకుడైనా, అది టీజీ భరత్ అయినా ఎవరైనా సరే విజ్ఞతతో ప్రవర్తించాలా. కూటమి నాయకులకో లేదో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞత వారికి ఉండాలా. ఆ విజ్ఞత లేని సమయంలో అధిష్టానం కలుగ చేసుకొని వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తా ఉంది. ఇక ముందు ఇటువంటి దీనిపైన ఏ నాయకుడు దానిపైన ఏ విధమైనటువంటి చర్చలు కానీ దానిపైన వారి సొంత అభిప్రాయాలు కానీ వెల్లడించకుండా అధిష్టానం కట్టడి చేసింది. అటువంటి చేస్తే ఖచ్చితంగా చర్యలు కూడా ఉంటాయి అని కూడా స్పష్టంగా చెప్తా ఉంది పార్టీ. రైట్ విజయ్ కిరణ్ గారు. మల్లికార్జున్ గారు మీరు సార్ స్పష్టంగా ఒకటి చెప్తున్నాం సార్ మీడియా ముఖంగా. సో పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి ఆంజనేయులు గారు ఏవైతే మాట్లాడారో వాటిలో మేము కొన్ని వ్యాఖ్యలను ఖండిస్తున్నాము. ముఖ్యంగా మీడియా ముఖంగా ఇటు టీడీపీ శ్రేణులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, బీజేపీ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలకు కూడా సంయమనం పాటించండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇంకొకటి, ఇందులో ఎవరైనా అభిప్రాయాలు అనేటివి వ్యక్తిగత అభిప్రాయాలు సహజంగా ఉంటాయి. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, ప్రజా పరిపాలన నిర్ణయాలు వేరు. ప్రభుత్వాలను స్థాపించినటువంటి ఈ ఎన్డీఏ కూటమి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని అంతర్గతంగా వీటి మీద అంటే
ఫర్దర్ ప్రోగ్రెస్ ఇవ్వాలా, లేదంటే ఆల్రెడీ సీనియర్లు జూనియర్లతో సమతూకంతో ఒక క్యాబినెట్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఈ 6 నెలల్లోనే ఎన్డీఏ కూటమి చాలా అద్భుతాలు సాధించింది ఆల్రెడీ. ఈరోజు మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్. ఆంజనేయులు గారు మీరు ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని ప్రమోట్ చేస్తుందని మీరు చెప్పారు. అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా గతంలో యువగలంలో కావచ్చు, లోకేష్ గారు చదువుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా తను డిప్యూటీ సీఎం అయితే ఏంటి తక్కువ, అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు. జనసేన సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా, మా నాయకుడు ముఖ్యమంత్రి చరిస్మా ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం నుంచి సీఎం కావాలనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్ష నాయకులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానే కాకుండా సౌత్ ఇండియాలో బలమైన నాయకులు ఎన్డీఏ తరపున. ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్తున్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము అభివృద్ధితో పాటు సంక్షేమం అనే ఒక అజెండాతో పనిచేస్తుంది, పని చేయబోతుంది. రాబోయే రోజుల్లో ఒకటే, మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకి గౌరవం ఇస్తూ గౌరవం తీసుకుంటున్నాం మేము. అదేవిధంగా ఇక్కడ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా స్వప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాల కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది సార్. ఇక్కడ స్పష్టంగా పనిచేయాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దేశ అగ్ర నాయకులు, ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎందుకు ఆయనకు ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మనం విజయవాడలో కూడా చూసాం. అమిత్ షా గారు ప్రత్యేకంగా ఒక కుర్చీ తెప్పించి మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే అది హోదా, అధికారం అనేది మనము స్పష్టంగా పనిచేసే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇక్కడ ఒకటేంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసేటువంటి ట్రాప్లు కావచ్చు, అదేవిధంగా టీడీపీలో వ్యక్తిగత అభిప్రాయాలకి విలువలు ఇవ్వకండి. కూటమిలో ఏ విధంగా చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చెప్పేసి శవాల దగ్గర గుంట నక్కల్లా కొద్దిసేపు క్రితం కొంతమంది అక్షర సత్యం గారు మాట్లాడిన వాళ్ళు ఎవరు వైసీపీ కోవట్లు అది ఇది అంటున్నారు కాదు కదా, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అలా మాట్లాడుతున్నారు సార్. ఒకటి మీరు చెప్పింది వాస్తవం, ఏకీభవిస్తాం. ఆల్రెడీ టీడీపీ అధికార ప్రతినిధి గారు కూడా మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించిన బీజేపీ యువ నాయకులుగా కూడా నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు టీజీ భరత్ గారు కూడా మాట్లాడినది తన వ్యక్తిగత వివరణ కావచ్చు. అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా మెప్పు పొందడం కోసం దృష్టి సారించేందుకు కొంతమంది పొగడ్తలు పొందుతుంటారు సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేశారు కాబట్టి లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలా చేయకూడదా అనేది ఎన్డీఏ టీంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూర్చొని అంతర్గతంగా చర్చిస్తారు 100% ఇవ్వాలా ఇవ్వకూడదని. ఇక్కడ ఒకటి సార్, మేము ఒకటి స్పష్టంగా కోరుకుంటున్నాం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాంటి అవకతవకలకి తావివ్వద్దండి. ఎన్డీఏ టీం తరపున టీడీపీ నాయకత్వానికి కావచ్చు, జనసేన నాయకత్వానికి కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కావచ్చు, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ 2047 వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈరోజు పొత్తు పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పారు, 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఎన్డీఏ టీము పొత్తు ఉంటుంది. కేవలం కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరిచారని చెప్పేసి మీడియా ముఖంగా నేను వ్యక్తపరుస్తున్నాను. ఖచ్చితంగా నో డౌట్ అటాల్, ఇది కేవలం సబ్మిషన్. ఇక్కడ మల్లికార్జున గారు మాట్లాడిందని నేనేమి, మీరు కృష్ణాంజనేయుల అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఖండించండి, తప్పులేదు. అదేవిధంగా విజయ్ కిరణ్ కూడా అంగీకరించమని చెప్పారు. ఇక్కడ కృష్ణాంజనేయులు ఇంపార్టెంట్ కాదండి, ఎవరు ఇంపార్టెంట్ అని ఏమంటున్నానంటే మీరు భారతీయ జనతా మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రమోట్ చేస్తూ రాజకీయం తెర వెనుక నడుపుతుందనే ఒక మీమాంసలో మీరు మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఎన్డీఏ 10 నుంచి 15 సంవత్సరాలు దశాబ్ద కాలం పాటు ఉంటుంది. మోదీ గారి విజన్ ఇక్కడ సాకారం అవ్వాలంటే క్లారిఫికేషన్ మాత్రమే మీకు చెప్తాను సార్. చెప్పండి, స్పష్టంగా ఉంటుంది. రాబోయే తెలుగుదేశం పార్టీకి వెనకాలండి రాజకీయాలు నడుపుతున్నటువంటి మీడియా అధినేత రాధాకృష్ణ తన తొలి పలుకుల్లో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పవన్ కళ్యాణ్ ని ముందుకు తీసుకెళ్తుంది, తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. 2029 తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైందో చెప్పలేమని ఆయన తొలి పలుకుల్లో ఆంధ్రజ్యోతిలో చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది. ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆంధ్రజ్యోతిలో వాళ్ళు కూడా ఉన్నారు.
చేస్తున్నారు. సార్ ఒకటి, ఏ కూటమి నాయకులు దీని గురించి మాట్లాడినా కేవలం వాళ్ళ అధినాయకుల మెప్పు పొందడం కోసమే ఖచ్చితంగా ఇవి మాట్లాడి ఉంటారు. ఇలాంటి వాటికి చెక్ పెడతామని చెప్పేసి హైకమాండ్కి సంబంధించి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. మేము ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్, భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ హైకమాండ్ అంటే ఎవరండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇందాక అక్షర సత్యం గారు అడిగారు, ఎవరికి హైకమాండ్? చంద్రబాబు నాయుడు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారా ఎక్కడైనా? ఇప్పటికీ అలాంటి వాదనలే కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో ఏదో లీకేజీలు ఇచ్చి అయిపోయింది, ఇది ముగిసిపోయింది అంటే ఎట్లా ముగిసిద్ది? మీరు ఆల్రెడీ నిప్పు పెట్టిందే, నిప్పు రాజేసిందే. చెప్పిన దాన్ని కొత్త అయితే రాబోయే 15 సంవత్సరాలు స్పష్టంగా ఉంటుంది సార్. కూటమి తరపున ఎన్డీఏ టీం బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. టీడీపీ గానీ, బీజేపీ గానీ, జనసేన గానీ 3 కలిసే మేము పనిచేస్తాం. భారత్ వికసిత ఆంధ్ర మా లక్ష్యం. ఒక నిమిషం సుధాకర్ గారు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు మీ అధిష్టానం చెప్పిందంటే వీళ్ళు ముందుకు వచ్చి ఖండించే